రంగస్థలం చిత్రం. ఇందులో ఆయన చెవిటివాడిగా ఎంత సహజంగా నటించాడో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ యాక్టింగ్ గురించి ప్రస్తావన వస్తే రంగస్థలంలో రామ్ చరణ్ రేంజ్లో నటించాడని పోలుస్తూ మాట్లాడతారు. అంత అద్భుతంగా నటించాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం విడుదలవ్వలేదు, కానీ అయుంటే నేషనల్ అవార్డు కూడా వచ్చేదని విశ్లేషకుల అభిప్రాయం. మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోల్లో ఛాలెంజింగ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మామూలు క్యారెక్టర్ రోల్స్ లో కంటే ఆయన ఛాలెంజింగ్ రోల్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నాడు. ఎక్కడా కూడా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. చాలా సహజంగా నటిస్తున్నట్టుంటుంది. అందుకు ఉదాహరణగా నిలిచింది రంగస్థలం చిత్రం. ఇందులో ఆయన చెవిటివాడిగా ఎంత సహజంగా నటించాడో మనందరికీ తెలిసిందే. రంగస్థలం తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ లో కూడా ఆయన వివిధ షేడ్స్ లో చాలా సహజంగా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన గేమ్ చేంజర్ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న క్యారెక్టర్ ని ఎంత అద్భుతంగా పోషించాడో మనమంతా చూసాం. ఈ క్యారెక్టర్ లో ఆయన నత్తివాడిగా చాలా సహజంగా నటించాడు. ఆయన నటిస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఈ క్యారెక్టర్ని సెకండ్ హాఫ్లో కాస్త పెంచుంటుంటే బాక్సాఫీస్ వద్ద అలాంటి డిజాస్టర్ ఫలితాన్ని అందుకునేది కాదు. రామ్ చరణ్ ఈ క్యారెక్టర్లో నటించలేదు, జీవించాడంటూ పొగడ్తలతో ముచ్చెత్తారు. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబుతో రూరల్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడట రామ్ చరణ్. అవును, రంగస్థలం సినిమాలో చెవిటి పాత్ర చేసినట్టుగానే బుచ్చిబాబు సినిమా కోసం గుడ్డివాడిగా నటించబోతున్నారట రామ్ చరణ్. అయితే ఈ సినిమా అంతా ఆయన గుడ్డివాడిలా ఉంటాడా, లేక కథలో పాత్ర డిమాండ్ చేయడంతో కథలో భాగంగా గుడ్డివాడిగా నటించాల్సి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఒక షాకింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఇందులో రామ్ చరణ్ గుడ్డివాడిగా నటిస్తున్నాడట. గుడ్డివాడైనప్పటికీ ఆటల్లో అతని ఊరిలోనే మొనగాడని, ఏ ఆటలో అయినా అతన్ని ఓడించేవారు లేరని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ ద్వారా అనేక ఎమోషన్స్ని పలికించేలా డైరెక్టర్ బుచ్చిబాబు స్క్రిప్ట్ని రాసుకున్నాడట. రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూడొచ్చని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కంబ్యాక్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో గతంలో మనమంతా చూసాం. ఇప్పుడు మరోసారి చూడబోతున్నామంటూ ఈ చిత్రానికి సంబంధించిన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.